పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు ASA హాస్పిటల్స్, ఎర్రవంతెన రోడ్, అమలాపురం. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో కోనసీమ జిల్లాల్లో తెల్లవారుజాము నుంచే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీకం, అందులోనూ సోమవారం అంటే శివుడికి మహాప్రీతి. దీంతో కార్తీక మాసం సోమవారం కోనసీమ వ్యాప్తంగా శివ ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ చెన్నామల్లేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శివ పంచాక్షరి మంత్రంతో ఆలయ పరిసర ప్రాంతం మారుమ్రోగింది. కేవలం ప్రదక్షిణ నమస్కారాలకే ప్రసన్నుడయ్యే శివుడుగా పేరుగాంచిన ఇక్కడ చెన్నామల్లేశ్వరుడు బ్రహ్మసూత్రంతో కూడిన శివలింగంలో దర్శనమివ్వడంతో భక్తులు అశేషంగా తరలి వస్తుంటారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ఈ ఆలయంలో అభిషేకాలు ప్రారంభించి 3 గంటల నుంచి భక్తులను సర్వదర్శనాలకు అనుమతినిచ్చారు. జోరు వానలోనూ శివనామ స్మరణ చేస్తూ భక్తులు పోటెత్తారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దున్నాల బాబీ, కార్యనిర్వహణ అధికారి ఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులకి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. అమలాపురంలో అతి పురాతనమైనటువంటి ద్రుపద మహారాజుచే ప్రతిష్ఠించజేసినటువంటి చంద్రుడితే అర్చించబడినటువంటి బ్రహ్మసూత్రము ఉన్నటువంటి ఏకైక లింగము మా భ్రమరాంబికా సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారు. ఈ చెన్నమల్లేశ్వర స్వామి వారు పూర్వకాలంలో ధర్మరాజు, యమధర్మరాజు ఈ లింగాన్ని వేరే చోటకి ప్రతిష్ఠించడం కోసం అక్కడికి తీసుకువెళుతూ ఉంటే మార్గమధ్యంలో ఈ ప్రదేశం వచ్చేసేపటికి స్వామివారు బరువెక్కి ఇక్కడ ఉండిపోయారు. అప్పుడు ద్రుపద మహారాజు గారు దీన్ని అర్చన చేసి ప్రతిష్ఠించజేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అతి పురాణమైనటువంటిది కోనసీమలో చాలా విశేషమైనటువంటిది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగం చెన్నమల్లేశ్వర స్వామి. ఈ చెన్నమల్లేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తే ఏ కామ్యంతో 108 ప్రదక్షిణాలు చేశారో ఆ కామ్యాలన్నీ కూడా వెంటనే తీరుతాయి అని చెప్పేటువంటి ఇక్కడ చాలా నమ్మకం. కాబట్టి ఇక్కడ ప్రదక్షిణాల దేవుడు అని కూడా అంటారు ఈయన్ని. అలాగే కార్తీక మాసంలో త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వం ఈ శ్లోకం చెప్పి ఈశ్వరం మీద పెట్టినట్లయితే ఈ జన్మలో, వచ్చే జన్మలో, జరిగిన జన్మలో, 3 జన్మల్లో చేసినటువంటి పాపాలు దోషాలు నశిస్తాయని శాస్త్ర విహితం.
అలాగే ఇక్కడ కార్తీక మాసం పురస్కరించుకుని ఈరోజు సోమవారం చాలా విశేషం పర్వదినం. సమర్పిస్తున్న వారు సుందరి శర్మ సిద్ధాంతి గారు, శరవణభవ జ్యోతిష్యాలయం, విశ్వేశ్వరుని అగ్రహారం, అమలాపురం, అంబేద్కర్, కోనసీమ జిల్లా. మా ఫోన్ నంబర్లు 8501029074, 63050135576.